వెల్కమ్ టు జిల్ చాలా చల్లని కూల్ రోజువారీ రుచులతో బోర్ కొడుతుందా? సరికొత్త రుచులకు వెల్కమ్ చెప్పాలనుకుంటున్నారా? అయితే చూడండి మన జిల్. మరి రోజులాగా మీ సంధ్య ఈ రోజు మీ అందరి కోసం ఒక స్పెషల్ ప్రత్యేకమైన డెజర్ట్ ని తీసుకొచ్చింది. అదే మన కనోలి. కనోలి ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దాం. మొదటగా ఒక బౌల్ తీసుకుందాం. ఈ బౌల్లో ఒకదాని తర్వాత ఒకటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుని ఇది ముద్దలాగా తయారు చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని. సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే కనోలి కోసం నేను మైదా పిండి. మరి కనోలి ఎక్కడి నుంచి వచ్చింది, పేరేంటి, చాలా స్పెషల్ గా ఉంది, ఏంటి డెజర్ట్ ఎలా ఉంటుంది అని అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. టేస్ట్ ఎలా ఉంటుంది, దీని కథ ఏంటి అనుకుంటున్నారు కదండి. ఈ కనోలి అనేది ఇటాలియన్ నుంచి వచ్చిందండి. ఇటాలియన్ స్పెషల్ డెజర్ట్ అనమాట. ఇటాలియన్ వాళ్ళు రెగ్యులర్ గా ఈ డెజర్ట్ ని వచ్చిన గెస్ట్లకు పెడుతూ ఉంటారు, తింటూ ఉంటారు అనమాట. మొదటగా మైదా పిండి వేసుకున్నాము బౌల్లోకి. ఆ తర్వాత ఎగ్స్ వాడుతున్నాము. ఎగ్ లో వైట్ ది ఎల్లోది రెండు యూస్ చేస్తున్నాము. మనం ఏం చేయాలి, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి, చపాతీ ముద్ద. ఆ తర్వాత వెన్న ఇలా స్లైసెస్ కట్ చేసుకున్నాను, ఒక 4-5 వేసుకుందాం. ఆ తర్వాత హాఫ్ కప్పు పంచదార, మైదా పిండి, ఎగ్స్ వేసుకున్నాము, వెన్న, పంచదార. ఆ తర్వాత వెనీలా ఎసెన్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మనం ముద్దలా తయారు చేసుకుందాం కనోలి కోసం. మైదా పిండి వాడాము, వెన్న, వెనీలా ఎసెన్స్, పంచదార, కోడిగుడ్డు అంతా వేసి ముద్దలా తయారు చేసుకుందాం. బాగా కలవాలి వెన్న, అలాగే ఈ ఎగ్స్ వేసాం కదా, వెన్న కూడా మనం కరిగించకుండా వేసుకున్నాం కాబట్టి ఒకసారి చూసి బాగా కలిపేయండి. సో మీకు కూడా వీలున్నప్పుడు ఒకసారి ఈ జిల్ని చూసి, అలాగే వీలు లేనప్పుడు యూట్యూబ్లో చూసేసి కొద్దిగా ఈవినింగ్ ఒక 1/2 అవర్ 1 అవర్ టైం స్పెండ్ చేస్తే ఇలాంటి స్పెషల్ డెజర్ట్ మనం కూడా ఇటాలియన్ వాళ్ళలాగా రెగ్యులర్గా చేసుకొని తినొచ్చు. ఈ ముద్దని ఇలా పర్ఫెక్ట్ గా కలిపేసుకొని ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. నెక్స్ట్ కనోలి కోసం ఫ్రిడ్జ్ లో అలా పిండి ముద్దను చేసుకొని పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం చేద్దాము అంటే గ్రేటర్ తో మనం చాక్లెట్ ని గ్రేట్ చేసుకుందాం. డార్క్ చాక్లెట్ ని తీసుకున్నాను నేను. ఇది గ్రేట్ చేసే లోపు అలాగే మనం స్టవ్ కూడా ఆన్ చేసుకుందాం. పాన్ నిండా నూనె తీసుకున్నాము. సో చిన్న మంటను పెట్టేసుకున్నాము. ఈ లోపు అది వేడే లోపు మనం ఈ డార్క్ చాక్లెట్ ని కట్ చేసుకుందాం, గ్రేట్ చేసుకుందాం. సో ఇలా సన్నగా మనకి రావాలి, చిన్న చిన్నగా రావాలి. సో ఈరోజు మనం చేస్తున్నాము ఇటాలియన్ స్పెషల్ డెజర్ట్ కనోలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి చేస్తే మీరు ఇంకా రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు తెలుసా. వచ్చిన వాళ్ళకి కూడా చెప్తూ ఉంటారు, అంత టేస్టీగా ఉంటుంది. మీకు ముఖ్య విషయం తెలుసా అండి, ఇటాలియన్ వాళ్ళు ఈ కనోలీలోకి ఫిల్లింగ్ వచ్చేసి వాళ్ళు క్రీమ్ చీజ్ వాడుతూ ఉంటారు. బట్ మనం ఈరోజు ఏం చేస్తున్నాం అంటే ఇంకొంచెం స్పెషల్ గా విప్పింగ్ క్రీమ్ ని వాడుతున్నాం, విప్ క్రీమ్ ని అనమాట. సో అది చేసేసుకొని ఫిల్ చేసుకుంటాం. సో దానిలో భాగంగా మనం ఏం చేస్తున్నాము, ఈ డార్క్ చాక్లెట్ ని గ్రేట్ చేస్తున్నాం. సో మనకి కొద్ది భాగం ఇంత చూసారా, ఈ విధంగా మనకి చిన్న చిన్నగా అవ్వాలి. ఇలా చూసారు కదా, ఆయిల్ కూడా వేడవుతుంది మనకి. డార్క్ చాక్లెట్ కూడా గ్రేట్ చేసేసుకున్నాము. ఈ విధంగా డార్క్ చాక్లెట్ ని గ్రేట్ చేసుకున్నాం కదా, ఇది కూడా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు చెర్రీస్ ని చిన్న చిన్న ముక్కలుగా ఫైన్ గా చాప్ చేసుకుందాం. చెర్రీస్ కూడా వాడుతున్నాం కనోలీలో. కలర్ఫుల్ గా ఉంటుంది, అక్కడక్కడ నోటికి కూడా తగులుతూ ఉంటుంది. విప్డ్ క్రీమ్ కూడా వాడతాను చెప్పాం కదా. ఎవ్రీథింగ్ మనకి స్పెషల్ గా ఉంటుంది. ఈచ్ బైట్ ని మనం ఎంజాయ్ చేయొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కనోలి కోసం మనం చెర్రీస్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో పిండి కూడా మనకి రెడీగా ఉంది, పిండి ముద్ద. నెక్స్ట్ ఆయిల్ కూడా మరుగుతుంది, ఇంకొంచెం ఆయిల్ అనేది మరగాలి. మరి కనోలికి కావాల్సిన అన్ని కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదండి. ఫస్ట్ ఏం చేద్దాము అంటే పిండి ముద్దను తెచ్చేసుకుందాం. కనోలి కోసం ముందుగా సిద్ధం చేసుకున్న మైదా పిండి, ఎగ్, వెనీలా ఎసెన్స్, అలాగే పంచదార వేసి ముద్దను రెడీ చేసుకున్నాం కదా. ఈ ముద్ద రెడీగా ఉంది మనకి. రౌండ్ గా చేసుకొని చపాతీలా చేసుకొని చపాతీ కట్టెతో స్ప్రెడ్ చేసేసుకుందాం. కట్టర్తో కట్ చేసుకుంటాం కాబట్టి వీలైనంతగా స్ప్రెడ్ చేసుకుందాం.
మైదా కదా కొద్దిగా సాగుతూ ఉంటుంది మనకి. కొద్దిగా బలం ఉపయోగిస్తే చాలండి, ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఈ విధంగా కనోలీ కోసం మనం ముందుగా సిద్ధం చేసుకున్న మైదా పిండి ముద్దను ఇలా చపాతీలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఒక కటర్ తీసుకుందాం. ఈ కటర్తో జస్ట్ ఒక రౌండ్ షేప్లో కట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంకొకటి, నాకు 3 కావాలి కాబట్టి ఇలా చేసేసుకొని నెక్స్ట్ ఒక వుడెన్ స్టిక్ తీసుకొని మనం చిన్నగా చేసిన వాటిని ఇలా ఒక ఎండింగ్ చివర వచ్చేసి అతికించేసుకొని ఒకసారి రోల్ చేద్దాం. ఇలా చేసుకున్న చివరి భాగాన్ని ఇలా ఒక చివరి భాగాన్ని అతికించుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ చివరి భాగాన కొద్దిగా వాటర్ టచ్ చేసేసి వాటర్ పెట్టుకున్నాం కదా, ఈ చివరి భాగాన్ని కూడా అతికించుకుందాం. మనం ఎందుకు ఈ విధంగా చేస్తున్నాము అంటే దీంట్లో ఫిల్లింగ్ ప్రాసెస్ ఉంటుంది, ఫిల్లింగ్ చేసుకుంటాం స్టఫ్ అనేది, కాబట్టి ఈ విధంగా చేయాలి. ఒక వుడెన్ స్టిక్ కి ఆయిల్ వేడిగా ఉంది, ఈ వేడైన ఆయిల్లో ఇది వేసుకుందాం. సో మనకి రెండు వైపులా బాగా కాలితే కనుక ఆ వుడెన్ స్టిక్ కి అతుక్కోకుండా బయటికి వచ్చేస్తుంది, అది కూడా బాగా క్రంచీగా అయ్యాక వస్తుంది మనకి. కాబట్టి అన్ని వైపులా కాలేటట్టు తిప్పుకుందాం. మీకు ఇంకా త్వరగా కావాలంటే ఎక్కువ ఆయిల్ పెట్టేసుకొని అప్పుడు ఫ్రై చేసుకోండి. చూసారా మనకి ఆయిల్ బాగా మరిగింది కాబట్టి పైన మనకి ఎర్ర కలర్ వచ్చేస్తుంది. ఇలా ఒక 2-3 తయారు చేసుకుందాం ఇప్పుడు. చూసారు కదండి, ఇక్కడ రోల్స్ మనకి 2-3 సిద్ధంగా ఉన్నాయి. కనోలీ కోసం ముందుగా మైదా పిండి ముద్ద చేసుకున్నాము, దాన్ని ఒక వుడెన్ స్టిక్ కి చుట్టేసి అతుక్కునేటట్టు చుట్టి డీప్ ఫ్రై చేసేసుకున్నాం కదా. ఈ విధంగా మనకి రెడీ అయ్యాయి. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఫిల్లింగ్ అని చెప్పుకున్నాం కదా. సో ఫిల్లింగ్ కోసం మనకి చాక్లెట్స్ కూడా రెడీగా ఉన్నాయి. డార్క్ చాక్లెట్ అలాగే చెర్రీస్ కూడా ముక్కలు ముక్కలు చేసి పెట్టుకున్నాం. దాల్చిన చెక్క పౌడర్, ఈ 3 సిద్ధంగా ఉన్నాయి. ఇటాలియన్ వాళ్ళు సాధారణంగా ఈ ఫిల్లింగ్ కోసం ఏం చేస్తారంటే చీజ్ క్రీమ్ ని వాడతారు. మనం ఏం చేస్తున్నాము విప్డ్ క్రీమ్ వాడుతున్నాం కాబట్టి విప్డ్ క్రీమ్ తెచ్చేసుకుందాం. సో మనం విప్డ్ క్రీమ్ రెడీగా ఉంది. మొదటగా చెర్రీస్, వైట్ లో రెడ్ కలర్ఫుల్ గా ఉంటుంది, తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటుంది. ఫిల్లింగ్ కోసం ఇలా. నెక్స్ట్ చాక్లెట్స్, మనం గ్రేట్ చేసుకున్నాం కదా డార్క్ చాక్లెట్ ని, గ్రేట్ చేసుకున్న చాక్లెట్ ముక్కలు. ఫైనలీ మంచి ఫ్లేవర్, మనం ఎలాంటి స్వీట్స్ లో కానీ ఎక్కువగా దాల్చిన చెక్క పొడి వాడతాం కదా, ఈ రోజు డెజర్ట్ లో కూడా మనం ఏం చేస్తున్నాం కనోలీ కోసం దాల్చిన చెక్క పొడి. చూడండి గుమ గుమ మంచి ఫ్లేవర్. ఇలా 3 పదార్థాలు వేసేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాం. సో మొత్తం విప్డ్ క్రీమ్ లో మనకి ఈ చెర్రీస్, చాక్లెట్స్, దాల్చిన చెక్క పొడి బాగా కలవాలి. కలిసిన తర్వాత సో ఇలాంటి వాటిలో మనం ఇవన్నీ యూజ్ చేసాం కాబట్టి పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. పెద్దవాళ్ళు కూడా ఈవినింగ్ టైం పాస్ కోసం అలా స్పెషల్ రెసిపీ కదా అండి, తింటూ ఉంటారు ఈజీగా, బాగుంటుంది. నెక్స్ట్ ఏం చేద్దాం, దీన్ని పైపింగ్ బ్యాగ్ లోకి వేసుకుందాం. పైపింగ్ బ్యాగ్ కూడా సిద్ధంగా ఉంది. మరి ఇంతకు ముందు వంటలు చేసుకోవాలంటే అసలు స్పెషల్స్ ఏమీ తెలిసేవి కాదు. బట్ జిల్లో సంధ్య వచ్చాక మీకు చాలా చాలా స్పెషల్ రెసిపీస్ తెలుస్తున్నాయి కదా. మరి ఇంట్లో వాళ్ళు కూడా ఇలాంటి స్పెషల్ రెసిపీస్ ట్రై చేసినప్పుడు రెగ్యులర్ ఐటమ్ కాకుండా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. అందులో ఈవినింగ్ ఎక్కువగా స్నాక్స్ ఇలాంటివి తింటూ ఉంటారు, డెజర్ట్స్ మనకి. కాబట్టి కనోలీ ట్రై చేయండి, ఈజీగా అవుతుంది. ఈ విధంగా పైపింగ్ బ్యాగ్ లోకి మనం ఫిల్లింగ్ కోసం స్టఫ్ చేసుకున్నాం కదా, ఒకసారి కట్ చేసుకుందాం. ఈ విధంగా పైపింగ్ బ్యాగ్ లోకి ఈ ఫిల్లింగ్ క్రీమ్ ని ఫిల్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ రోల్స్ లోకి విప్డ్ క్రీమ్, మధ్యలో చాక్లెట్స్ వేసాము, చెర్రీస్ ముక్కలుగా చేసి వేసుకున్నాము. ఫ్లేవర్ కోసం దాల్చిన చెక్క, ఈ క్రీమ్ ని ఫిల్ చేస్తున్నాం. ఇటువైపు నుంచి మనకి హోల్ ఉంది కాబట్టి ఇటువైపు నుంచి కూడా ఈ విధంగా 2 వైపుల నుంచి మనకి ఓపెన్ ఉన్నాయి కాబట్టి 2 వైపులో కూడా ఫిల్ చేసాము. ఇంకో రోల్లో కూడా పెట్టేసుకుందాం. ఈ వైపు కూడా ఇలా ఫిల్లింగ్ చేసేసుకున్నాం కదా. వావ్, ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో మనకి. నెక్స్ట్ వచ్చేసి చెర్రీస్ ని కూడా అటువైపు ఇటువైపు. మెయిన్ మనం కలర్స్ కి కూడా ప్రయారిటీ ఇవ్వాలండి. ఇంత కలర్ఫుల్ గా అంటే ఎవరు ఇష్టపడి తినరు చెప్పండి. ఇంత కలర్ఫుల్ గా అంటే పెద్ద చిన్న అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటారు. ఇష్టపడి కాదు, కొట్టుకొని మరీ తింటారు.
ఫైనల్లీ మన కనోలీ రెడీ అయిపోయింది. కనోలీ కోసం ప్లేటింగ్ అని చెప్పుకున్నాం కదా, ఒక ప్లేట్ తెచ్చేసాను, స్పెషల్ గా ఉంది కదా. దీనిపైన పైపింగ్ బ్యాగ్ లో ఉన్న క్రీమ్ ఇలా ఒక లైన్ లాగా వేసుకోండి. ప్లేటింగ్ లో కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఒకటి ఇలా పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొకటి, ఈ విధంగా 3 కూడా స్టెప్ బై స్టెప్ పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ చాక్లెట్ సాస్, ఫైనల్లీ పైన కనోలీ మీద ఐసింగ్ షుగర్ ని డస్టింగ్ చేస్తున్నాం. ఈ విధంగా ఐసింగ్ షుగర్ తో డస్టింగ్. వావ్, ఫైనల్లీ నా కళ్ళ ముందుంది టెంప్టింగ్ కనోలీ. టేస్ట్ చేస్తున్నాను. ఇటాలియన్ వాళ్ళ స్పెషల్ రెసిపీ, బట్ ఈ రోజు మన జిల్లో. ఈవినింగ్ ఈ డెజర్ట్ ని కనుక మనం చేసుకుంటే మాత్రం చాలా స్పెషల్ గా ఉంటుందండి. అంత టేస్టీగా ఉంది ఈ కనోలీ. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కనోలీ తయారు చేయు విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి, ఎగ్స్, బటర్, పంచదార, వెనిలా ఎసెన్స్ వేసి కలుపుకొని డోలా తయారు చేసుకోవాలి. తర్వాత డార్క్ చాక్లెట్ మరియు చెరీస్ ని కట్ చేసుకోవాలి. డోని రోల్ చేసి కటర్ తో కట్ చేసుకోవాలి. ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె పోసి వేడి చేయాలి. కట్ చేసిన డోని ఒక రౌండ్ స్టిక్ కి పెట్టి వేడి నూనెలో వేసి వేగించుకోవాలి. ఒక జార్ లో విప్ క్రీమ్, చెర్రీస్, డార్క్ చాక్లెట్ మరియు దాల్చిన చెక్క పొడి వేసి కలుపుకొని ఒక పైపింగ్ బ్యాగ్ లో వేసుకోవాలి. ముందుగా మనం తయారు చేసుకున్న రోల్స్ లో పైపింగ్ బ్యాగ్ లో వేసుకున్న మిశ్రమాన్ని వేసి చెర్రీస్ పెట్టి దానిపై చాక్లెట్ సాస్ మరియు ఐసింగ్ షుగర్ డస్ట్ చేసి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన కనోలీ రెడీ. ఈ జిల్ కార్యక్రమాన్ని మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ ఆన్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అలాగే ఫేస్బుక్ లో www.facebook.com/etv అభిరుచి. ఇది వాటి ఒక అద్భుతమైన కనోలీ రెసిపీ. ఇలాంటి మరెన్నో థ్రిల్ అనిపించే జిల్ ఐటమ్స్ తో మళ్ళీ మీ ముందుంటుంది సంధ్య. జిల్ చల్లచల్లని కూల్. Until then, take care, tata, bye bye.